ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. ప్రతిరోజు డైలీ వాగ్దానాన్ని మీరు వింటున్నారు, బలపడుతున్నారని నమ్ముతున్నాం. ముఖ్యంగా ఈ పరిచర్యను ప్రోత్సహించడానికి మీ వంతుగా సహకారులుగా ముందుకు రావాల్సిన బాధ్యత మీపై ఉన్నదని తెలియపరుస్తున్నాం. అలాగే ఈ యొక్క వీడియోలను చూడడమే కాదండి, షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఈ యొక్క పరిచర్య ఇంకా ముందుకు వెళ్తుంది. మరి కొత్త ఛానల్ను క్రియేట్ చేశాం కదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, దాన్ని కూడా షేర్ చేయండి. మరి ఈ క్రిస్మస్ బిజీ అయిపోయిన తర్వాత తప్పకుండా అందులో కూడా రెగ్యులర్గా వీడియోస్ వేయడం జరుగుతుంది. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. దేవుడు అద్భుతమైన మాటలు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. 2 పేతురు 2వ అధ్యాయము 21వ వచనము. వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు. ప్రియ సహోదరుడా, ఈరోజు ఒక అద్భుతమైన మేలు నిమిత్తం ఈ యొక్క నెల చివరి రోజుల్లో ఉన్న మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మన జీవితాలలో కొన్ని మేలులు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కదా. అయ్యా, నా జీవితంలో ఈ మేలు చేయి, నా కుటుంబంలో ఈ మేలు చేయి, నా యొక్క బిడ్డల జీవితంలో ఈ మేలు చేయి అని అనేక మేలుల నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. అయితే శుభ వాగ్దానం అండి, దేవుడు మన జీవితాలలో మేలులు చేసే దేవుడు. అయితే ఇక్కడ దేవుడు చేసేటువంటి మేలు, దేవుడు మనకి ఇది మేలు అని మాట్లాడేటువంటి మేలు ఏంటో ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆ మాటలను బట్టి మన భక్తి జీవితం ఎలా ఉందో తెలుసుకొని సరిచేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ 21వ వచనంలో నీతి మార్గము అనుభవపూర్వకంగా తెలుసుకొని అంటే క్రీస్తును ఎరగక ముందు నీతి మార్గం ఏంటో నిజంగా మన బ్రతుకులకు తెలియదండి. 100% యథార్థమైన మాట. క్రీస్తును అంగీకరించకముందు, క్రీస్తులో నూతన సృష్టి చేయబడకముందు మన జీవితాలలో నీతి మార్గం అంటే ఏంటో మనకు తెలీదు. మనకు తెలుసు, నీతి మార్గం తెలుసు, కానీ లోకపరమైన నీతి మార్గానికి క్రీస్తులో ఉన్న నీతి మార్గానికి చాలా వ్యత్యాసము ఉంది. లోకపరమైన నీతి మార్గం ఏంటంటే కొద్దిగా మంచి చేస్తే, కొద్దిగా ఏవైనా మరి మేలు పనులు చేస్తే అది నీతి అని తలుస్తూ ఉంటాం కదా. కానీ క్రీస్తు నీతికి, లోకపరమైన నీతికి 100% మరి వ్యత్యాసం ఉన్నదనే వాస్తవాన్ని మొదటిగా మనం గ్రహించాలి. అయితే నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని అంటే క్రీస్తు అంటే ఏంటి, క్రీస్తులో ఏ నీతి ఉంది, క్రీస్తు మార్గం ఎలాంటిది, క్రీస్తు మార్గం ఎంత పరిశుద్ధతతో ఉన్నది, క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవాలి, ఎలా నీతిగా బ్రతకాలి, ఎలా యథార్థంగా బ్రతకాలి అనేటువంటి వాస్తవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని అనుభవించి, ప్రియ దేవుని బిడ్డ, అనుభవించి అంటే క్రీస్తులోకి రాకముందు నీ బ్రతుకు ఎలా ఉన్నా, క్రీస్తులోకి వచ్చిన తర్వాత, నూతన సృష్టి చేయబడిన తర్వాత ఎలా బ్రతకాలో తెలుసుకొని కొన్ని రోజులు బ్రతికి ఒకవేళ భ్రష్టుడిగా మరలా లోకానికి తిరిగిన వ్యక్తివి నువ్వైతే దేవుడు ఈరోజు నీతో బలముగా మాట్లాడుతూ ఉన్న అద్భుతమైనటువంటి మాట ఇది. తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు. ఇదండి మేలు. ఈరోజు దేవుడు, ప్రియమైన బిడ్డ, నువ్వు నన్ను తెలుసుకోక ముందు నీ బ్రతుకు ఎలా ఉంది, నన్ను తెలుసుకొని అనుభవపూర్వకంగా కొన్ని రోజులు మంచిగా ఉండి మరల లోకానికి అప్పగించబడ్డావు కదా, నీకు ఈ మార్గము తెలియకోకుండా ఉండడమే మేలై ఉండేది. కానీ నువ్వు తెలుసుకొని నీతి మార్గాన్ని నుంచి నువ్వు తప్పిపోయావు. నీకు ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా నేను చెప్పలేనని ఈరోజు దేవుడు గద్దిస్తూ మాట్లాడుతూ ఉన్నారండి.
తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, ఈరోజు క్రీస్తులో ఉండి లోకానికి తొలగిపోవుట కంటే నువ్వు క్రీస్తును తెలుసుకోకపోవడమే మేలు అయి ఉండేది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు 2024 డిసెంబర్ 23 మాటను వింటూ ఉన్నాం కదా. మరి ఈరోజు క్రీస్తు నుండి తొలగిపోయిన వ్యక్తివైతే నీ హృదయంలో భయం పుట్టాలి. తొలగిపోయిన వ్యక్తివైతే నీ హృదయము భయముతో వణకాలి. వణికి పర్వాలేదులే అనుకొని నీ మార్గాన్ని యథాప్రకారం కొనసాగిస్తే నీ బతుకు ఎలాగ ఛిద్రమైపోతుందో నువ్వు ఊహించలేవు. మరి ఈరోజు భయముతో వణుకుతో ఆయన సన్నిధిలోకి వెళ్ళి తప్పు ఒప్పుకొని అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకొని, మరి నేను పాపానికి అప్పగించబడ్డానే అనే భయపడి నీ ప్రాణాత్మ శరీరాలతో నీ పాపాలను ఒప్పుకొని మరలా క్రీస్తులో నిలబడతావా? నీ బ్రతుకు బాగుపడుతుంది. దేవుడు నిన్ను ప్రతి పాపం నుంచి విడిపించి మరలా ఆయన నీతి మార్గంలో నడిపిస్తారు. ఒకవేళ దీనిని కూడా ఖాతరు చేయలేదా? అయితే నువ్వు అనుభవపూర్వకంగా ఈ యొక్క మార్గము గురించి, ఈ నీతి మార్గము గురించి తెలుసుకోకుండా ఉంటే నీ బ్రతుకుకి మేలు జరిగి ఉండేదని ఈరోజు దేవుడు అద్భుతమైన మాటను మాట్లాడుతున్నారు. ఎలా ఉంది నీ బ్రతుకు? క్రీస్తులో బ్రతుకుతున్న నీ బ్రతుకు ఎలాగుంది? క్రీస్తు నీలో నిజంగా పుట్టాడా? క్రిస్మస్ జరుపుకోవడానికి సిద్ధపడుతున్న విశ్వాసి, నీలో క్రీస్తు నిజంగా జన్మించాడా? జన్మించిన క్రీస్తును మరలా సిలువ వేసి లోకానికి వెళ్ళిపోయావా? అనుభవపూర్వకంగా నీతి మార్గాన్ని తెలుసుకొని అనుసరించలేక బ్రతుకు కొనసాగిస్తున్నావా? అయితే నువ్వు క్రీస్తును తెలుసుకోకుండా ఉండడమే మంచిదయ్యేదేమో, మేలయ్యేదేమో. ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకో. ఒకసారి ఈరోజు నీ హృదయాన్ని గద్దించి పరిశీలన చేసుకొని నీ జీవితాన్ని సరి చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన మాట ద్వారా మీరు మాట్లాడి ప్రతి హృదయాన్ని గద్దించారు. అవునయ్యా, నీతి మార్గంలో నుండి తొలగిపోయిన మా బ్రతుకుల కంటే నీతి మార్గం తెలుసుకోకుండా ఉండే బ్రతుకులు మేలు. ప్రభువా, తొలగిపోయిన వారు, తప్పిపోయిన వారు మరల నీ యొద్దకు రావడానికి ఇష్టపడితే వారిని ఆదరించే దేవుడిగా మీరున్నారని నమ్ముతున్నా. వారి హృదయాలను సరిచేయండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, వినవాక్యాన్ని షేర్ చేయి, అలాగే పరిచర్యకు సహకరించు, అండ్ అలాగే కొత్త ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.